లాస్ట్ టైం మార్చ్ లో సేమ్ ఇదే టైం కి రిలీజ్ అయింది, మంచి హిట్ కొట్టుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఇదే టైం కి రిలీజ్ అవబోతుంది. ఎట్లా అనిపిస్తున్నది? బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడరాదు? ఎంత మరదలైతే మాత్రం బాము గట్ట ఎంతగానో సిగ్గుపడుకుంటా మెల్లగా మాట్లాడతావు. బాగా కూడా సిగ్గుపడుతున్నాడు మంచిగానే ఆయన అండి. అయ్యో మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం సేమ్ ఇదే మార్చ్లో కోట్ అనే సినిమా రిలీజ్ అవడం, మళ్ళీ ఇదే మార్చ్ 26న ఈసారి శ్రీరామనవమి రోజు రావడం ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. శ్రీరామనవమి రోజు వస్తుందా? కరెక్ట్. ఓకే, ఆ సినిమా మంచిగా హిట్ అయింది, ప్లస్ పాటలు కూడా బాగా హిట్ అయినాయి కదా. ఈసారి ఏమో రాజమ్మ పాట ఒకటి, తిప్పుకుంటాను ఒకటి, అసలు ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. ఏమనిపిస్తున్నది? బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. రాజమ్మ ఏదో ఆలోచిస్తున్నది, అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాబా ఏడికి తీసుకుపోతాడు, లేకపోతే డిన్నర్ కి తీసుకుపోతాడా, నెక్స్ట్ ఏంటి ప్లానింగ్ అని ఏదో డీప్ ఆలోచనలో ఉన్నది రాజమ్మ. లేదు, అదంతా కోనగారు ప్లాన్ చేస్తారు. ఓకే, కోన గారు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అది ఆయన అడిగితే ఓకే, స్టోరీ ఆబ్వియస్లీ కథ సార్కి బాగా నచ్చడం అనేది ఒక మంచి అంటే ఏమంటారు, అంటే కథ అప్పుడే ఒక మంచి ఇంకో స్టేజ్కి వెళ్ళినట్టు. నేను దాని తర్వాత మా ఇద్దరికి ఎప్పుడైతే వినిపించడానికి పంపించారో కోఇన్సిడెంటల్లీ ఇద్దరికి నచ్చింది. ఆ కథ వచ్చినప్పుడు మేమేం కోఆర్డినేషన్లో ఏం లేవు అనమాట, అంటే మాట్లాడడం ఏది అప్పుడు ఏం లేకుండా, ఎందుకంటే వేరే వేరే పనులలో బిజీ ఉండడం వల్ల. బట్ ఆ కథ రావడం, ఇద్దరికి నచ్చడం, ఇద్దరం కలిసి ఒకటేసారి బ్యాండ్ మేళం లేదు అదే చెప్తున్నాను. అప్పుడు ఏం కోఆర్డినేట్ అవ్వలేదు, బట్ యూనో కోఇన్సిడెంటల్లీ నాకు నచ్చింది, శ్రీదేవి కూడా నచ్చింది. ఓకే, వినగానే ఏమనిపించింది? చెయ్యొచ్చా లేదా అన్నట్టు ఏమన్నా ఆలోచించుకున్నారా? చేయొచ్చు అనుకున్నాం కాబట్టి రిలీజ్ అవ్వడానికి రెడీగా కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. కానీ అప్పుడు ఫీలింగ్ ఎట్లుండే? అప్పుడు ఫీలింగ్ చాలా బాగుండే, అంటే క్లైమాక్స్ వినగానే అబ్బా చేయాలనిపించింది. మరి కోర్టు సినిమాలోనేమో మొత్తం కరెక్ట్. నేను అక్కడికి వస్తున్నా. మీకు కోర్టులో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? కోర్టులో చూసినప్పుడు నాకు మొత్తం ఆంధ్ర సైడ్ స్లాంగ్ ఉండింది. ఇప్పుడు దీంట్లో మాత్రం మొత్తం తెలంగాణ స్లాంగ్. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో తెలంగాణ స్లాంగ్ కోసం ఏమైనా కష్టపడ్డారా? నేను కష్టపడ్డానండి, ఎందుకంటే నేను ఆంధ్ర కాబట్టి నాకు గోదావరి వస్తుంది కాబట్టి తెలంగాణ రాదు కాబట్టి. మా సతీష్ గారు మా డైరెక్టర్ సతీష్ గారు చాలా హెల్ప్ చేశారు. సో నాకు కొంచెం కష్టం అనిపించింది తెలంగాణ. మీకు? నాకు అంటే కొంచెం టొమాటో, సో అందుకే నాకు ఈజీగా కొంచెం టచ్ ఉన్నది తెలంగాణ. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను, ఒక మెట్టు ఒక మెట్టు ఇట్టు ఉంటాను. ఓకే, తెలంగాణలో ఏమన్నా తిట్టొచ్చు కదా ఒకసారి? మా ముందు చాలా అన్నారు, చాలా మాటలు అన్నారు యాదగిరి గారిని. అసలు మీరు మీ భావన ఇంకేమేమి తిట్లు తిడతారు? నేనేం తిట్టలేదు అసలు. అయ్యో, అసలు తిట్టలేదు, నేను ఎప్పుడు తిట్టా కూడా. అయ్యో, రాజమ్మ అంటావా? రాజమ్మ వద్దురా, రాజమ్మ మంచంగా వేసి కొడతా, బావు పడుకో. మంచిగా ఉన్నది, మంచిగా తిడతాను అసలు.